ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ ఆలయముగా ఉన్న యేసు క్రీస్తు ప్రభులవారి శుభనామములు మీ అందరికీ కృపయు సమాధానము ప్రేమ విస్తరించును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట విలాప వాక్యములు 2వ అధ్యాయం 7వ వాక్య భాగము. యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. యేసయ్య పరిశుద్ధ మందిరమును ప్రేమించుచు, ఆయన మందిరములో నాటబడి వర్ధిల్లుచు, ఆయన మందిరములో ప్రార్థన చేయుచు, ఆయన మందిరములోని మేలు చేత తృప్తి పొందుచు, సమృద్ధి చేత సంతృప్తి పొందుచు, మందిరములో బోధించబడే మాటల చేత చక్కగా ప్రవర్తించబడుచు, పరలోకపు గవనిలో నిలిచి పరలోకమునకు సిద్ధపడుచున్న నా యేసయ్య పునరుత్థానపు సాక్షులారా, మనమందరము ఆయన మందిరములో ఎల్లప్పుడూ ఉత్సాహధ్వని చేయువారమై ఉండవలెను. అవును నా దేవుని ప్రియులారా, మనమందరము ఆయన మందిరములో చేరి ప్రార్థన చేయుచు ఉత్సాహధ్వని చేయుదము. ఉత్సాహధ్వని చేయుచు ఆయన మందిరములో ప్రవేశించదము. ఆయన చేసిన ఉపకారములన్నిటినీ, ఆయన మన ఎడల కనబరిచిన మేలులన్నిటినీ తలంచుచు తలపోయుచు కృతజ్ఞతాస్తుతులతో సంతోషముతో ఉత్సాహధ్వనులతో యేసయ్యను గణపరచెదము. ఆయన నామమును గొప్ప చేయుదము. కీర్తనలతోనూ సంగీతములతోనూ నాట్యమాడుచు ఉల్లసించుచు ఉత్సాహధ్వనులతో గొప్ప స్వరముతో యేసయ్యని పొగడెదము. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చెయ్యుడి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చెయ్యుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అవును ప్రియులారా, మన మీద నిలిచిన పాపము ద్వారా కలిగే శిక్షను యేసయ్య కలువరి శిలువలో కొట్టివేసి ఉన్నాడు. తన విలువైన రక్తముతో మన పాపములను కడిగి మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆయన అనుగ్రహించిన రక్షణతో ఆయన మందిరములో ఉత్సాహధ్వని చేయుదము. రక్షణ ఆనందముతో ఆయన నామాన్ని కనపరచెదము. అంతేగాక ఆయన మనలను బాధ పెట్టే శత్రువులను, మనను అపహసించి నిందించి దూషించి పరిహాసము చేసే శత్రువులను, మనను పాడు చేయాలని నాశనము చేయాలని పడగొట్టాలని చెడగొట్టాలనుకునే శత్రువుల యొక్క క్రియలను కుయుక్తులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువుల మీద అఖండమైన జయమును ఆయన మనకిచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చిన జయమును బట్టి ఆయన మందిరములో ఉత్సాహధ్వని జయధ్వని చేయుదము. ఇశ్రాయేలు రాజైన యేసయ్య మన మధ్య ఉన్నాడు గనుక మనకు అపాయము లేకుండా రాకుండా ఆయన మనల్ని కాపాడుచున్నాడు. మరణకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, కీడు తెగులు నాశనం రాకుండా తగలకుండా ప్రతి క్షణం క్షణక్షణం మన చుట్టూ ఆయనే ఉంటూ మనలను కాపాడిన యేసయ్యని, సజీవులుగా ఆయన సముఖంలో నిలిపిన యేసయ్యని ఆయన మందిరంలోనికి వెళ్ళి ఉత్సాహధ్వనులతో కీర్తించెదము. ఆయన రెక్కల చాటున శరణజొచ్చిన వారమై యేసయ్యను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుముగాక. కావున నా దేవుని ప్రియులారా, ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆయన మందిరములో ఉత్సాహధ్వని చేయుదము. ఆయన రహస్య రాకడలో ఆయనను ఎదుర్కొని ఆయనతో యుగయుగములు నిలిచి ఉందుము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ సముఖములు నిలబెట్టినందుకు మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మీ మందిరమును ప్రేమించి మీ మందిరములో నాటబడ్డానికి మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రములు ప్రభువా. సజీవులుగా సజీవుల దేశంలో మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ఉన్నారు. అందుచేత మేమందరము ఉత్సాహధ్వనులతో మందిరములో ప్రవేశించి మిమ్మల్ని ఉత్సాహధ్వనులతో మిమ్మల్ని స్తుతించున్నట్లుగా మీరు కృపదయ చేసినందుకై మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మా శిక్షని మీరు కొట్టివేసి ఉన్నారు. మీరు రాజుగా మా మధ్యలో ఉండి అపాయం లేకుండా చేసి ఉన్నారు. శత్రువు కార్యములన్నిటినీ తొలగించి ఉన్నారు. మాకు విమోచన కలుగు చేసి ఉన్నారు. నిత్య రాజ్యములో స్థానాన్ని, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలును మీరు మాకు అనుగ్రహించినందుకు, ఉత్సాహధ్వని చేయుచు మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యెహోవా మందిరములో చేరి ఉత్సాహధ్వనులు చెయ్యుదురు గాక. మీకు పునరుత్థానపు శుభము కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.